హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు కార్తీక శుద్ధ ద్వాదశి, దీనినే క్షీరాబ్ది ద్వాదశి అంటారండి. ఈరోజు దామోదర సమేత లక్ష్మీదేవిని ఎలా పూజించాలి? దామోదరుడు అంటే ఉసిరి చెట్టు కదండి, లక్ష్మీదేవి అంటే తులసమ్మ. వీళ్ళకి ఈ ఇద్దరిని ఎలా పూజించాలి, అలాగే ఈయనకి పెట్టవలసినటువంటి నైవేద్యాలు ఏమిటి, ఈ పూజించటం వలన మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో, అలాగే ఈ కార్తీక క్షీరాబ్ది ద్వాదశి యొక్క మహత్యాన్ని కూడా ఈరోజు కార్తీక పురాణంలో శ్రీమతి రాజరాజేశ్వరి గారి ద్వారా తెలుసుకుందామండి. ఎస్ఆర్ క్రియేషన్స్ ప్రేక్షకులకు నమస్కారం. కార్తీక మాసం 12వ రోజు, అందరికీ ఎంతో ఇష్టమైన క్షీరాబ్ది ద్వాదశి. ఈరోజు ద్వాదశి వ్రతం చేస్తాం. ఉసిరి మొక్క, ఉసిరి కొమ్మ, తులసి కొమ్మ, మామిడాకు, తులసి మొక్క, ఉసిరి కొమ్మ, మామిడాకు, ఈ మూడు పెట్టుకుని కృష్ణుడిని పెట్టుకుని దీపాలు, సాధ్యమైనన్ని దీపాలు వెలిగించుకొని పూజ చేసుకుని తులసి వ్రత మహత్యాన్ని తెలుసుకుని ఆ దీపాలు ఎవరైతే కళ్ళారా చూసి ధరించగలుగుతారో వారికి పునర్జన్మ ఉండదంటారు. సాధ్యమైనన్ని దీపాలు తులసి కోట చుట్టూ పెట్టుకుని పూజ చేసుకోవాలి. ఈరోజు పడపప్పు, పానకం, చలిమిడి నివేదన చేసి మిగిలినవి ఎవరి తోచినది ఎవరి శక్తి అనుసారం నివేదన చేసుకోవచ్చు. అలాగే ఉసిరి కొమ్మ పెడతాం, సరైన పద్ధతే. కానీ ఉసిరి చెట్టు ముఖ్యం. ఎందుకు ఉసిరి అంటే, ఉసిరి సర్వరోగ నివారిణి, సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. అన్ని రోగాలకి పొద్దున్నే ఉసిరి ముక్కలు తినడం మంచిది. లేదా భోజనంలో మొదటి ముద్ద ఉసిరి పచ్చడితో తినడం మంచిది. దానివలన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అత్యంత ఉన్నతమైన ఈ ఉసిరి, ఉత్తమమైన ఈ అమలకం ఉసిరిని పెంచాలి. అపార్ట్మెంట్లో వీలైతే పెద్ద కుండీలో పెట్టుకోవచ్చు. అపార్ట్మెంట్లో మట్టి ప్రదేశం ఉంటే పెట్టుకోవచ్చు. ప్రతి ఇంట్లోనూ ఒక 50 రూపాయలు పెడితే ప్లాంటేషన్ దొరుకుతోంది. తెచ్చుకొని ప్రతి వారు ఉసిరి మొక్క పెంచటం మంచిది. పెద్ద ఉసిరి చెట్టుకున్న కొమ్మలు విరిచేసి అవి తెచ్చుకొని అవి బయటపడేసే కంటే సాధ్యమైనంత వరకు ఇప్పుడు దొరుకుతున్నాయి కనుక అందరూ ఉసిరి చెట్లను పెంచితే మంచిది. మంచిదన్నారు కదా అని విరిచి దానిని పాడు చేయడం కంటే, నిరుపయోగంగా పడేయడం కంటే ఉసిరి మొక్కని పెంచితే మంచిది. పెద్ద ఉసిరైనా పర్వాలేదు, చిన్న ఉసిరైనా పర్వాలేదు, విలువలలో రెండు ఒకటే. ఈరోజు కార్తీక పురాణంలో 12వ అధ్యాయాన్ని తెలుసుకుందాం. కార్తీక పురాణం 12వ అధ్యాయం. కార్తీక ద్వాదశి మహాత్మ్యము, ధర్మవీరోపాఖ్యానము, సాలగ్రామదాన మహిమ. వశిష్ఠముని తిరిగిట్లు చెప్పాను: ఓ రాజా, కార్తీక మాసమందు సోమవార మహాత్మ్యమును వినుము. సోమవారం కంటే శని త్రయోదశి 100 రెట్లు ఫలము గలది. శని త్రయోదశి కంటే కార్తీక పూర్ణిమ 1000 రెట్లు ఫలము గలది. పూర్ణిమ కంటే శుద్ధ పాడ్యమి 1,00,000 రెట్లు అధిక ఫలము. శుక్ల పాడ్యమి కంటే చివర ఏకాదశి 1,000,000 గుణ ఫలప్రదము. అంతిమ ఏకాదశి కంటే కార్తీక ద్వాదశి అనంత గుణ ఫలప్రదము. ఇచ్చట అంతిమ ఏకాదశి అనగా కార్తీక బహుళ ఏకాదశి వచ్చుచున్నది. కానీ పూర్ణిమాంతమాస శాస్త్ర ప్రకారంగా చూచినేడలా కార్తీక శుద్ధ ఏకాదశియే అగును. వింధ్యోత్తర దేశమందు అంతిమ ఏకాదశి అనగా కార్తీక శుద్ధ ఏకాదశినే గ్రహింతురు. అచ్చట పూర్ణిమాంతమే మాసము. అదిగాక ముందు కార్తీక శుద్ధ ఏకాదశిని గురించియే అనంత మహిమ చెప్పబడుచున్నది. అంబరీషుని చరిత్రమందు శుద్ధ ఏకాదశియే గ్రహించబడినది. మోహము చేతనైనా అంతిమ ఏకాదశి నాడు ఉపవాసం చేసి గీత వాద్య పురాణముల చేత జాగరణము ఆచరించువాడు సమస్త పాప విముక్తుడై విష్ణులోకమందు నివసించును. కార్తీక మాసమందు ఏకాదశి నాడు ఉపవాసం ఆచరించి ద్వాదశి నాడు బ్రాహ్మణులతో కూడా పారణ చేయువాడు సాయుధ్య ముక్తి పొందును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు అన్నదానం చేయువానికి సమస్త సంపత్తులు వృద్ధి పొందును. సూర్యగ్రహణమందుండగా గంగా తీరమును 1,000,000 బ్రాహ్మణులకు భోజనము పెట్టిన పుణ్యము ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునకు అన్నం పెట్టినా లభించును. 1000 గ్రహణములను, 10,000 వ్యతిపాత యోగములు, 1,00,000 అమావాస్యలు కలిసి ద్వాదశి వ్రత ఫలానికి 16 వంతు కూడా చాలువు. పుణ్యములనిచ్చెడు తిథులు అనేకములున్నవి. కానీ ద్వాదశి హరిప్రియముగాన వాటన్నిటికంటే అధిక ఫలప్రదము. క్షీరాబ్ది ద్వాదశియే ద్వాదశి శ్రీహరి దేవతగా కలది. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు అనగా ఏకాదశి నాడు రాత్రి యామముండగా
హరి పాల సముద్రము నుండి నిద్రలేచును కనుక ఆ ద్వాదశి హరిబోధిని అనబడును. ఆ ద్వాదశి నాడు ఒక బ్రాహ్మణునికైనను అన్నదానం ఆచరించువాడు ఇచ్చట భోగములను పొంది అంతకాలమందు హరిసన్నిధిని పొందును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు పెరుగన్నము దానము చేసిన ఎడల సమస్త ధర్మముల కంటే అధిక ఫలము పొందును. స్త్రీ గాని పురుషుడు కాని కార్తీక శుక్ల ద్వాదశి నాడు పాలిచ్చడి ఆవుకు బంగారపు కొమ్ములు వెండి డెక్కలు చేయించి పెట్టి పూజించి దూడతో కూడా గోదానం ఆచరించిన ఎడల ఆ గోవుకు ఎన్ని వేల వెంట్రుకలుండునో అన్ని వేల ఏండ్లు స్వర్గనివాసము కలుగును. కార్తీక మాసమందు ద్వాదశి నాడు భక్తితో వస్త్రదానం ఆచరించువాడు పూర్వజన్మార్చిత పాపములు నశింపజేసుకొని వైకుంఠలోకమును పోవును. ఇందుకు సందేహం లేదు. కార్తీక మాసమందు ద్వాదశి ఎందు గాని పూర్ణిమ ఎందు గాని పాడ్యమి ఎందు గాని కంచు పాత్రలో ఆవు నెయ్యి ఉంచి దీపం వెలిగించి దానమిచ్చువానికి కోటి జన్మములో చేయబడిన పాపములు నశించును. కార్తీక ద్వాదశి నాడు ఫలము, యజ్ఞోపవీతము, తాంబూలము, దక్షిణ ఇచ్చువాడు ఈ లోకమందు అనేక భోగములు పొంది అంతమందు వైకుంఠమున విష్ణువుతో కూడా చిరకాలము సుఖించును. కార్తీక ద్వాదశి నాడు బంగారపు తులసి వృక్షం సాలగ్రామం దానం చేయువాడు పొందడి ఫలము చెప్పెదను వినుము. కార్తీక ద్వాదశి నాడు పూర్వోక్త దానము చేసిన వాడు 4 సముద్రముల మధ్య ఉన్న భూమినంతయు దానమిచ్చువాడు పొందడి ఫలమును పొందును. ఈ విషయమందు ఒక కథ గలదు చెప్పెదను వినుము. విన్నవారి సమస్త పాతకములు నశించును. గోదావరి తీరమందు దురాచారవంతుడైన ఒక కోమటి గలడు. అతడు స్వల్పదానమైనను చేయుట ఎరుగడు, తానైనను అనుభవించుటేనూ లేదు. వాడెవరికినీ ఉపకారం ఆచరించలేదు. నిత్యము పరనింద చేయువాడు, పరద్రవ్యములందు ఆసక్తి కలిగినవాడు. ఆ కోమటి ఒక బ్రాహ్మణునకు అధికముగా అప్పు ఇచ్చి ఆ రుణమును తిరిగి పుచ్చుకొనుటకు ఆయన ఊరికి వెళ్ళి అతడు గ్రామాంతరమందున్నట్లు తెలుసుకొని అచ్చటికి వెళ్ళి, బ్రాహ్మణుడా, నా సొమ్ము నాకిమ్ము అని అడిగాను. బ్రాహ్మణుడు ఆ మాట విని పోయి, ఈ నెలాఖరుకు నీ సొమ్మును నీకు ఏదో ఒక విధంగా ఇచ్చేదను కాబట్టి కొంచెము నిదానించి నీ సొమ్మును తీసుకొని పొమ్మనేను. రుణము పుచ్చుకొని తిరిగి సొమ్ము ఇవ్వనివాడు నరకమందు యాతనలుంది తిరిగి రుణదాతకు పుత్రుడై జన్మించి వాను సొమ్మును ఇవ్వవలసి ఉండును. బ్రాహ్మణుడిట్లు చెప్పిన మాటను విని వైశ్యుడు కోపం చేత కళ్ళెరచేసి, ఒరి మూఢా బ్రాహ్మణాధమా, నా ధనము నాకిప్పుడే ఇమ్ము, లేని ఎడల ఈ కత్తితో నిన్ను నరుకుదునని దుర్మార్గ బుద్ధితో ఆ వేదాంతవేత్త అయిన బ్రాహ్మణుని జుట్టు పట్టుకొని లాగి కింద పడదోసి పాపబుద్ధి గలవాడొగట చేత తన కాలితో ఆ బ్రాహ్మణుని తన్ని కత్తితో కొట్టెను. ఆ కత్తి దెబ్బచేత ఆ బ్రాహ్మణుడు సింహం దెబ్బచేత లేడి వలె మృతునొందెను. తర్వాత కోమటి రాజదండన వచ్చునను భయముతో అచ్చట నుండి పరిగెత్తి ఇంటికి పోయి బ్రాహ్మణుని చంపితినను సిగ్గులేక సుఖముగా ఉండి కొంతకాలమునకు మృతునొందెను. అంత కరాళ ముఖులు, అమావాస్య రాత్రి చీకటితో సమానమైన కాంతి గలవారు, భయంకరులు అగు యమదూతలు పాసములను ధరించి వచ్చి ఆ వయస్సుని యమ పాసముల చేత బంధించి యమలోకమునకు కొనిపోయి అచ్చట భయంకరమైన రౌరవమును నరకమందు యమాజ్ఞ చొప్పున బాధించుచుండిరి. రౌరవము రురవమనగా మృగ విశేషము, దాని సంబంధమైనది రౌరవము అనగా రురు మృగముల చేత వాటి కొమ్ములతో బాధింపించడి నరకము రౌరవ నరకం అనబడును. ఆ వయస్సుని పుత్రుడు ధర్మవీరుడను వాడు తండ్రి పోయిన తర్వాత తండ్రి సంపాదించిన ధనము చేత నూతులు త్రవ్వించి, తోటలు వేయించి, చెరువులు తవ్వించి, చిన్న చిన్న నదులకు వంతెనలు కట్టించి, ఉపనయనములు వివాహములు చేయించుచు, యజ్ఞములను చేయించుచు, నిత్యము బ్రాహ్మణులకు అన్నదానము చేయుచు, అన్ని జాతుల వారికి ఆకలి కలిగిన వారికి అన్నం పెట్టుచు నిత్యము ధర్మములను చేయుచుండెను. ఇట్లుండగా ఒకప్పుడు ఆ ధర్మవీరుడు హరిని పూజించు సమయమున నారద మహాముని సమస్త లోకములందు తిరుగుచు ఆనాడు యమలోకము నుండి బయలుదేరి తన వీణాతంతువులను ధ్వని చేయుచు రోమాంచితుడై గోవిందా, నారాయణ, కృష్ణ, విష్ణు, అనంత, వైకుంఠ, శ్రీనివాస, శ్రీవత్స, భూష విశ్వంభర, సమస్త దేవతా చక్రవర్తి, నమస్తే నమస్తే ఇట్లని కీర్తనం చేయుచూ వచ్చెను. ఇట్లు నృత్యము చేయుచున్న నారదమునీశ్వరుని చూచి వైశ్యుడు ఆనందసాగర మగ్నుడై నేత్రముల వెంట ఆనంద భాష్పములను వదులుచు ముని పాదములకు నమస్కరించి దండ ప్రణామము ఆచరించెను. నారదుడు తన పాదములకు ప్రణమిల్లిన వైశ్యుని ప్రీతితో కౌలించుకొనెను. తర్వాత వైశ్యుడు నారదమునీశ్వరుని ముందర అంజలిని బట్టిన వాడై అర్ఘ్యాదుల చేత పూజించి, హే నారద, మీరు మా గృహమునకు వచ్చుట చాలా దుర్లభము. నేను పూర్వమందు ఏమి పుణ్యం చేసి తినో మీరు దర్శనమిచ్చినారు కాబట్టి నా పూర్వపుణ్యం ఇప్పుడు ఫలించినది. మునీంద్ర, మీకు దాసుడను, ఏమి సేవ చేయవలనో చెప్పువును చేసదనను. వైశ్యుడిట్లు పలికిన మాటను విని నారదమునీశ్వరుడు చిరునవ్వుతో కూడిన ముఖము గలవాడై ధర్మవీరునితో ఇట్లనెను, నా ధర్మవీరా, నా మాటను జాగ్రత్తగా వినుము.
కార్తీక ద్వాదశి విష్ణుమూర్తికి ప్రియమైనది కనుక ఆ రోజు చేసిన స్నాన దానాదికము అనంత ఫలప్రదమగును. సూర్యుడు తులారాశి అందుండగా కార్తీక మాసమందు ద్వాదశి నాడు ధనికుడు గాని, దరిద్రుడు గాని, యతి గాని, వానప్రస్థుడు గాని, బ్రాహ్మణుడు కాని, క్షత్రియుడు కాని, వైశ్యుడు కాని, శూద్రుడు కాని, స్త్రీ గాని స్థాలగ్రామ దానం ఆచరించి వారికి జన్మ జన్మాంతర్కృత పాపములు నశించును. ధర్మవీరా వినుము, నీ తండ్రి చనిపోయి యమలోకమందు బాధలు నొందుచున్నాడు. అతని పాప విశుద్ధి కొరకు కార్తీక ద్వాదశి నాడు శీఘ్రంగా సాలగ్రామశిల దానము చేయుము. నారదమునీశ్వరుడిట్లు చెప్పిన మాటలను విని వైశ్యుడిట్లనెను, మునీంద్ర, గోదానము, భూదానము, తిలదానము, సువర్ణదానము మొదలైన మహాదానముల చేత కాని ముక్తి శిలాదానము చేత ఎట్లు కలుగును? శిలాదానము వృధాగా చేయుట ఎందుకు? అది భోజ్యం కాదు, భక్ష్యం కాదు. కనుక నేను రాతిని నీచుని వలె దానము చేయను. నారద మహర్షి ఎంతగా నొక్కి చెప్పినను వైశ్యుడు మూఢుడై సాలగ్రామ దానము చేయుటకు సమ్మతించలేదు. అంతటా నారదుడు అంతర్ధానమయ్యను. కొంతకాలమునకు ధర్మవీరుడు మృతునంది మహాత్ముల మాట వినని దోషము చేత, సాలగ్రామ దానము చెయ్యని దోషము చేత నరకమందు బాధల నొంది తర్వాత 3 సార్లు వ్యాఘ్రమై జన్మించి, తర్వాత 3 కోతిగా పుట్టి, అనంతరము 5 మార్లు వృషభమై ఉండి, తర్వాత 10 మార్లు స్త్రీగా జన్మించి గత భర్తయే వైధమ్యమును పొందియుండెను. ఇట్లు 10 జన్మలు గడిచిన తర్వాత 11వ జన్మమందు యాచకుని కుమార్తెగా జన్మించెను. తర్వాత కొంతకాలమునకు యవ్వనము రాగానే తండ్రి తగిన వరుణకిచ్చి వివాహం చేసెను. కానీ పూర్వకర్మ వలన ఆ వరుడు అప్పుడే మృతుడయ్యను. దానిని మృతునొందిన అల్లుని బంధువులందరూ వచ్చి చూచి అట్టి బాలవైధవ్యమునకు కారణము తెలుసుకొని బంధువులందరికీ కుమార్తె యొక్క పూర్వ పుణ్యమును పూర్వ పాపమును చెప్పాను. ఇట్లు చెప్పి కూతురు యొక్క పాపముల నాశనము కొరకు జన్మాంతరార్జిత పాపనాశన సమర్థమగు సాలగ్రామ దానమును కార్తీక సోమవారమందు వేదాంతవేత్త అయిన బ్రాహ్మణునకు దానము చేశాను. ఆ సాలగ్రామ శిలా దాన మహిమచేత కూతురు భర్త తిరిగి జీవించెను. ఆ తర్వాత దంపతులిద్దరూ సుఖముగా చిరకాలముండి స్వర్గమునకు పోయి అందు బహుకాలం ఆనందముతో ఉండి తిరిగి భూమియందు జన్మించి బ్రాహ్మణుడై పూర్వపుణ్యము చేత వానికి జ్ఞానోదయమయ్యను. ప్రతి సంవత్సరమందు కార్తీక సోమవారమున సాలగ్రామ శిలాదానం ఆచరించి ఆ పుణ్యముతో మోక్ష సామ్రాజ్య పదవిని పొందెను. రౌరవ నరకమందున్న వాని తండ్రియు ఆ సాలగ్రామ దాన మహిమ చేత ముక్తుడాయను. కాబట్టి జనకరాజా, కార్తీకమందు సాలగ్రామ దానము చేత హరి సంతోషించును, ఇందుకు సందేహము లేదు. పాపకర్ములు 1,000 జన్మలలో చేసిన పాతకములు కార్తీక శుద్ధ ఏకాదశి ఉపవాస ద్వాదశి సాలగ్రామ దానాదుల చేత పోగొట్టుకొన కలుగుదురు. కార్తీక మాసమందు సాలగ్రామ దానం వలన సమస్త పాపములు నశించును. ఇదియే ముఖ్యమైన ప్రాయశ్చిత్తము. ఇంతకంటే వేరు ప్రాయశ్చిత్తం లేదు, ఇందుకు సందేహము లేదు. 12వ అధ్యాయము సమాప్తం. చూశారు కదా, ఈ పరమ పవిత్రమైన మహత్తరమైనటువంటి క్షీరాబ్ది ద్వాదశి నాడు ఈ కార్తీక పురాణాన్ని. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని కొంచెం ఆశీర్వదించండి. అలాగే మీ కామెంట్ను తెలియజేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.